మిత్రులందరికీ ప్రత్యేక జైభీములు. నేను రఘుకుమార్ సిరిమల్లి, మాలవాడ రాష్ట్ర కార్యదర్శి. ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి దాట్ల సుబ్బరాజు గారు మన ముమ్మడివరం నియోజకవర్గం దేవాలయాల అభివృద్ధి కోసం 5,60,00,000 రూపాయలు నిధులు తీసుకుని వచ్చారు స్టేట్ ఫండ్ నుంచి. ఇది చాలా సంతోషకరమైన విషయం. పోతే ఈ దేవాలయాలు అది ముఖ్యం మనకి. ఎందుకంటే మనకి ఏ కష్టం వచ్చినా ఏం చేసినా దేవుళ్ళు మనకి చల్లగా చూస్తారు కదా. పోతే మన నియోజకవర్గంలో గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు ఉపయోగపడే సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటిపైన దృష్టి పెట్టి వాటి అభివృద్ధి కోసం ఈరోజు మన ఎమ్మెల్యే గారు కష్టపడుతూ ఉంటే ఈరోజు ప్రజలు చాలా సంతోషించేవారు. అవేంటంటే ప్రజెంట్ ఒక్క 3 సమస్యలు ఉన్నాయి ఈయన చేయగలిగాయి. మన మమ్మలూరు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు చేయగలిగేవి, ఆయన వల్ల అయ్యేటివి 3 సమస్యలు ఉన్నాయి. అదేంటంటే నెంబర్ 1 ముమ్మడివరం అయినాపురం కాట్రేన్ కార్నర్ ఆర్ఎన్బి రోడ్డు. ఈ రోడ్డు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ గౌరవ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఉన్న కాడి నుంచి కూడా ఈ సమస్యలు ఉన్నాయి. మరి అప్పుడే ఉన్నప్పుడు అప్పుడే ఎందుకు అడగలేదంటే అప్పుడే అడిగాము ఆల్రెడీ. కానీ అడిగినా కానీ ఆయన చేయలేకపోయాడు. ఆయనకు ఆ పవర్ లేదు, ఆ దమ్ము లేదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అది పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సొంత ఊరు అయినపురం. ఒక ఎమ్మెల్యే సొంత ఊరిని అభివృద్ధి చేసుకోలేకపోయాడనే అవమానం ఎందుకంటే ఇంకెవరికి లేదు. అవమానం ఉన్నా కానీ ఆయన పట్టించుకోడు, ఎందుకంటే ఆయన అన్నీ వదిలేశాడు కాబట్టి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓన్లీ సిఎస్ఆర్ నిధుల మీద పనిచేశారు తప్ప ఇంక దేనికి పనిచేయలేదు. చిన్న వర్కులు తప్ప మేజర్ వర్క్ ఏమీ చేయలేదు. టాపిక్ అలా వెళ్ళిపోతుంది. సర్లే ఇలా తీసుకుని రోడ్డుకి ఇచ్చేద్దాం. మొదటి సమస్య చెప్పాను కదా, ముమ్మడివరం అయినాపురం కాట్రేన్ ఆర్ఎన్బి రోడ్డు. ఈ రోడ్డుకి కనీసం 1 కోటి రూపాయలు నిధులు తెచ్చి మరమ్మతులు చేయిస్తే ఈరోజు ప్రజలందరూ ఆనందించేవారు. గత వైసీపీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు చేయలేని పని ఈరోజు మన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు చేశారు అని ప్రజలు చెప్పుకునేవారు. ఒక సోషల్ వర్కర్గా నేను ఆనందించేవాడిని. అది మొదటి సమస్య. రెండవ సమస్య పల్లంకూరు గవర్నమెంట్ హాస్పిటల్ సగం నిర్మాణంలో ఆగిపోయింది. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ ఫండ్స్ కూడా 2014లో ప్రస్తుత ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు తీసుకుని వచ్చారు. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మనకు త్వరలో హాస్పిటల్ అయిపోతుంది. కానీ ఆయన పదవీ కాలం ముగిసేలోపు ఎక్కడ నిర్మాణం అక్కడే ఉంది. ఇంకా ఆయన ఏం చేయలేకపోయారు. నెక్స్ట్ మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు వచ్చారు. గౌరవ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు వచ్చారు. ఒక్క ఇటుకు కూడా కొనలేదు దాన్ని. అసలు ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడ ఉంది అలా పట్టించుకోలేదు. పల్లంకూరు 24 గ్రామాల మేజర్ ప్రజలు మా ప్రజలు కాదు, వాళ్ళు మాకు ఓట్లు వేయలేదు. వాళ్ళకి నేను హాస్పిటల్ ఎందుకు కట్టాలనే ఉద్దేశంతో ఆయన ఇలాగ చేశాడో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అదే అనుకోవాలి. ఈ హాస్పిటల్ చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పల్లంకూరు హాస్పిటల్లో నాకు తెలియదు, నేను మొన్నే కంప్లైంట్ చేశాను దాని మీద. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల దాకా హాస్పిటల్ రన్ అవుతుంది. ది గ్రేట్ మేజర్ పంచాయతీ 24 గ్రామాల పంచాయతీ హాస్పిటల్
8 అవర్స్ మాత్రమే రన్ అవుతుంది. ఇది చాలా దారుణం. ఎందుకంటే 24 అవర్స్ రన్నింగ్ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఇదంతా వ్యవసాయ భూములు ఎక్కువ ఉంటాయి కాబట్టి, అదేవిధంగా చెరువులు అవి ఇవి ఉంటాయి కాబట్టి ఇక్కడ పాములు ఎక్కువ ఉంటాయి. ఏ సమయంలోనైనా ఏ పాము కాటేసినా, ఏ తేలి కాటేసినా, విష కీటకాలు, ఏ కీటకాలు మనుషుల్ని కుట్టినా కానీ ఇమ్మీడియట్లీ మీద వాళ్ళకి ట్రీట్మెంట్ అందాలంటే మనకి అందుబాటులో పల్లంకూరు గవర్నమెంట్ హాస్పిటల్ అత్యవసరం. నేను పెట్టాను 24 అవర్స్. సాయంత్రం 4 గంటలకు హాస్పిటల్ మూసేస్తుంటే 6 గంటలకు, 8 గంటలకు, 9 గంటలకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇంకొక 10 కిలోమీటర్లు దగ్గరలో 7-8 కిలోమీటర్లు మళ్ళీ కాటరగొండ హాస్పిటల్ తీసుకెళ్ళలోపు మనిషి చనిపోతాడు. కనుక ఈ హాస్పిటల్ మనకు అవసరం. ఎమర్జెన్సీ ఏ గర్భిణీ స్త్రీ ఇబ్బంది అయినా కానీ కాటరగొండ వెళ్ళే లోపు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుకే మనకి 24 గ్రామాల పల్లంకూరు హాస్పిటల్ అవసరం అని అంటున్నాను. ఏ ప్రమాదం జరిగినా కానీ మనకు హాస్పిటల్ అత్యవసరం. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఏ ఎమ్మెల్యే కూడా ఈ హాస్పిటల్ మీద ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే పల్లంకూరులో రాజకీయ నాయకులు ఎక్కువైపోయారు కాబట్టి. నాది పొడుగు అంటే నాది పొడుగు అనే రాజకీయ నాయకులు ఎక్కువైపోయారు కాబట్టి, అతి తెలివైన వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి మనకి ఈ హాస్పిటల్ అనేది నిర్మాణం జరగట్లేదు. కనీసం ఈ హాస్పిటల్కి ఒక 50 లక్షల ఫండ్ తీసుకొచ్చి ఈ హాస్పిటల్ గోడలు కట్టించినా కానీ గ్రౌండ్ ఫ్లోర్, ఈ ప్రస్తుతం ఉన్న హాస్పిటల్ 2 గదులు, ఒక హాల్, కనీసం పేషెంట్కి సెలాన్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది అక్కడ? ఏదో జ్వరం ట్యాబ్లెట్లు ఇవ్వడం అంతవరకు తప్ప ఒక సెలాన్ పెట్టినా కూడా ఈ పల్లంకూరు ప్రస్తుత హాస్పిటల్లో స్థలం లేదు, అవకాశం లేదు. కనీసం 50 లక్షలు మాకు పండించినా కానీ పల్లంకూరు గవర్నమెంట్ హాస్పిటల్కి, నిర్మాణం జరుగుతున్న హాస్పిటల్కి గోడలు కట్టుకుని దాంట్లో అయినా సరే పేషెంట్లని చూసుకుని 24 గంటలు సర్వీస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ మంచి పని కూడా మీరు చేయలేకపోయారు. గత ఎమ్మెల్యే తెచ్చాడు ఫండు, నేనెందుకు హాస్పిటల్ పూర్తి చేయాలనే ఈగో కూడా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ హాస్పిటల్ నిర్మాణం స్టార్ట్ చేసిందే మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు పూర్తి చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి సంవత్సరాలు అయిపోయింది. ఈ పదవీ కాలం ముగిసే లోపల హాస్పిటల్ పూర్తి చేస్తారని నమ్మకం ప్రజల్లో కలిగించాలి. కనీసం ఒక 50 లక్షల ఫండ్ దీనికి ఇచ్చినా కానీ నేను సంతోషించేవాడిని, ప్రజలు కూడా సంతోషించేవారు. అడగ 2 సమస్యలు అయినాయి. 3వ సమస్య చాలా ప్రమాదకరమైన సమస్య. అదేంటంటే కొండలేశ్వరం ఎయిర్పోర్ట్. మొన్న సమ్మర్లో నేను చూశాను, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం అంతా కూడా ఆ కొండలేశ్వరం ఆ సరౌండింగ్లోనే 4-5 రెటనింగ్ వాళ్ళు కట్టారు. అవతల పక్క గేటు కొట్ట అవతల పక్క. కానీ అదే రెటనింగ్ వాళ్ళు ఒక రెటనింగ్ వాళ్ళు ఆపేసి ఈ కొండలేశ్వరం ఏటుకొట్టు చీలిపోయిన ఏటుకొట్టు దగ్గర రెటనింగ్ వాళ్ళు కట్టుంటే ఈరోజు అక్కడ ఒక 50-100 లారీ మట్టి తోలేసి ఆ ఏటుకొట్టు మనం నిలబెట్టుకున్నాం. ఈరోజు రేపొద్దున కర్మకాలి గోదావరి ఫ్లోటింగ్ ఎక్కువైతే గట్టు కొట్టేస్తుంది. ఆ విషయం అందరికీ తెలుసు. ప్లస్ ఆ రోడ్డు కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. ఆ రెటనింగ్ వాళ్ళు ఒక్క రెటనింగ్ వాళ్ళు కట్టుంటే నేను సంతోషించేవాడిని, ఒక సోషల్ వర్కర్ కింద ప్రజలు కూడా సంతోషించేవారు. ఈ 3 మిస్టేక్లు ఎవరి వల్ల జరిగినాయి అనేది ప్రజలు ఆలోచించారు. ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వరకు జిల్లా కలెక్టర్ గారి చేతిలో ఉంటుంది. జిల్లా కలెక్టర్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం అవ్వట్లేదు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? కనీసం వీళ్ళకి సపోర్ట్గా మన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ ఊరి చుట్టూ రెటనింగ్ వాళ్ళు ఒక్క రెటనింగ్ వాళ్ళు ఇక్కడ కట్టుంటే ఈరోజు సమస్య లేకుండా పోయింది. ఇలాగ 3 సమస్యలు మేజర్ సమస్యలు ఉన్నాయి. ఈ మేజర్ సమస్యలు 3 సమస్యలు కూడా కనీసం 3 సమస్యలకు 3 కోట్లు తెచ్చున్నా కానీ ఈరోజు సమస్య చాలా వరకు పరిష్కారం అయ్యేదని ఈ మీడియా ద్వారా నేను
ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ప్రస్తుత ఎమ్మెల్యే దాట సుబ్రత గారికి తెలియజేస్తున్నాను. ఈ 3 సమస్యలపై మీరు దృష్టి పెట్టండి ఇప్పటికైనా కానీ. అసలు ఈ పదవీ కాలం మూసే లోపైనా సరే మీరు మొదలుపెట్టిన నిర్మాణం అల్లంపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ మీరు పూర్తి చేస్తే ప్రజలందరూ ఆనందిస్తారు. మీకు కూడా కొంచెం గౌరవం ఉంటుంది, మీ పేరు నిలబడిపోద్ది. అలా దయచేసి మా సమస్యలు పరిష్కరించండి. మళ్ళీ ఫైనల్గా చెప్తాను 3 సమస్యలు. 1, అసలు ఇప్పుడు వరకు ఫండ్ తేలేదు, ఇప్పుడు నుంచైనా ఫండ్ తీసుకురండి. 1, ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే పనోడ వెంకట సతీష్ కుమార్ ఊరు దాటుకుంటూ అయినాపురం కాటరకోన ఇల్లు ఆర్ఎన్బి రోడ్డు ఎంత తొందరగా మరమ్మతులు చేపిస్తే అంత మంచిది. ఇప్పటికీ ఆ రోడ్డు అంటే ఎవరు వెళ్ళట్లేదు, ఇంక్లూడింగ్ ఎనీ డిపార్ట్మెంట్ కూడా అటు వెళ్ళట్లేదు. బొండాయికోడు తూము దగ్గర నుంచి చెయ్యేరు మీద నుంచి వెళ్తున్నారు. ఆ రోడ్ అంత దారుణంగా ఉంది. తెలియని వ్యక్తి వెళ్ళినా కానీ అడి వెహికల్ ఏంటిది పాత ఇనప సామాన్ల కొట్లు అమ్ముకోవాలి. అలా ఉన్న పరిస్థితి, మనుషులు పడితే పరిస్థితి ఏంటి? అలా ఉంది. నెంబర్ 2, మా పల్లంపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ మీ 10 రూపాయలు మూసేలో పూర్తి చేయించండి. నెంబర్ 3, ఈ ఏటుకొట్టు సమస్య, దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తారు. మే నెలలో సమ్మర్లో ఖచ్చితంగా రెన్యువల్ కట్టుంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అందరం. ఈ 3 సమస్యలు దృష్టి పెట్టండి. పోతే నియోజకవర్గంలో ఇంకా మేజర్ సమస్యలు ఉన్నాయి. మీరు చేయగలరో లేదో నాకు తెలియదు, కానీ చెప్పడం నా ధర్మం. ఫస్ట్ కొండ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ కొండ సీఎం అయినప్పుడు శంకుస్థాపన చేసిన బ్రిడ్జీలు ఉన్నాయి. అది జీ మూలపాలెం బ్రిడ్జి, ఐపోవరం మండలం, అదేవిధంగా గోకులంక బ్రిడ్జి. ఈ 2 బ్రిడ్జీల పైన ప్రజలు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ప్రజలకు చాలా అత్యవసరం. ఫస్ట్ కొండ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు మన పనోడ వెంకట సతీష్ కుమార్ గారు ఎమ్మెల్యే, అప్పుడైతే చేసేస్తారని ప్రజలు అనుకున్నారు కాబట్టి అప్పుడు ఏమీ చేయలేదు. అప్పుడే అర్థమైపోయింది పనోడ వెంకట సతీష్ కుమార్ ప్రజలకు ఏం చేస్తాడో, ప్రజా సంక్షేమం కోసం ఏం చేస్తాడో, ప్రజా సమస్యలపై అవగాహన ఉందా లేదనేది అప్పుడే అర్థమైపోయింది. మళ్ళీ రెండోసారి మనం గెలిపించుకున్నారు. రెండోసారి గెలిపించినట్టు కూడా ఆ 2 బ్రిడ్జీలు పట్టించుకోలేదు. అసలు ప్రజా సమస్యలే పట్టించుకోలేదు. ఇక ప్రజలు అలా పోతే నాకేంది అనే టైప్లో ప్రజలు పట్టించుకోలేదు. నాకు తెలిసి ఆయన ఎమ్మెల్యే కింద అన్ఫిట్ అంతే. ప్రజెంట్ ఎమ్మెల్యే దాట సుబ్రత గారైనా సరే ఇప్పుడు చెప్పిన సమస్యలు గోకులంక బ్రిడ్జి, జిమ్మలపల్లి బ్రిడ్జి పూర్తి చేస్తే ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు మంచి పేరు ఉంటుంది. దయచేసి గత ప్రభుత్వంలో మీరు చాలా బాగా వర్క్ చేశారు. అప్పుడు మీరంటే నాకు చాలా ఇష్టం. చాలా బాగా చేశారు వర్క్. మంచి మంచి ప్రాజెక్టులు తెచ్చారు, తుఫాను బిల్డింగ్లు తెచ్చారు, కాలువట్లు తెచ్చారు, సిసి రోడ్స్ తెచ్చారు, చాలా ఎక్కువ ఫండ్ తెచ్చారు. కానీ ఈసారి ఎందుకు ఫండ్ తేలకపోతే అర్థం అవ్వట్లేదు. అంటే నెక్స్ట్ మళ్ళీ మీరు పోటీ చేయరు కదా కాబట్టి, నెక్స్ట్ మళ్ళీ పోటీ చేయరు అన్నట్టు తెలిసింది నాకు. మళ్ళీ మీరు పోటీ చేయరు కాబట్టి ప్రజలతో పని లేదు, ప్రజలతో పని లేదని మీరు నిర్లక్ష్యం భావిస్తున్నారా? లేకపోతే టీడీపీ ప్రభుత్వం అంతా అయిపోయింది, నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం రాదు, మనం చేసిన వేస్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఏంటో నాకు తెలియదు. అప్పుడే ఏం అయిపోలేదు, ఇంకా టైం ఉంది. ఖచ్చితంగా మీరు మాకు నేను చెప్పిన 3 ప్రాజెక్టులు, ఈ 2 ప్రాజెక్టులు, 5 ప్రాజెక్టుల పైన మీరు దృష్టి పెట్టి తగిన అధికారులకు మీరు ఫిర్యాదు చేసి వాటికి ఫండ్కి మీరు సపోర్ట్ చేసి ఈ 5 సమస్యలు ప్రజెంట్ మేజర్ సమస్యలు మీరు మీ పదవీ కాలం ముగిసేలోపు పూర్తి చేస్తారని ఈ మీడియా ద్వారా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా కలిసి గూగుల్ లంక జీమలపల్లి బ్రిడ్జి పూర్తి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ అయినాపురం రోడ్డు పల్లంపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఈ ఎటువంటి సమస్యలు మీరు ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత మంచిది. ప్రజల్లో మీకు గౌరవం ఉంటుంది. లేకపోతే
ఒక చేతగాని ఎమ్మెల్యే కింద ఏ విధంగా అయితే పల్లడ వెంకట తీసుకోమని చెప్పుకుంటున్నామో నెక్స్ట్ ప్రభుత్వం అలాగే మీ పేరు కూడా చెప్పుకోవాల్సి ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. జై భీమ్.